హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహాప్రస్థానం టీవీ. ప్రస్తుతం రాజకీయ రసవత్వంగా మారుతున్న తరుణంలో ఒక పక్క ఒరిస్సా, ఒక పక్క ఆంధ్ర బోర్డర్లో ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రియా సాయిరాజ్ గారితో మనం ఉన్నాం. సేవా దృక్పథం అనేది ఎక్కడ మీరు మొదలైంది? అసలు మీ జీవితంలో అసలు సేవకే అంకితం అనుకున్నారా? రాజకీయంలోని సేవ చేయడానికి ముందు నుంచి కూడా ప్రజల్లోని ఒక సేవ చేయాలన్నటువంటి దృఢమైన సంకల్పం ముందు నుంచి ఉంది. సత్యసాయిబాబా గారి తాలూకా ఫాలోవర్స్ భక్తులు నిరంతరం సేవ చేయడం అనేది మాకు ఉన్నటువంటి అలవాటు. అది చేస్తున్నటువంటి సేవ అదే తరుణంలో రాజకీయంలో అవకాశం వస్తే ఇంతకంటే మెరుగైనటువంటి సేవ చేయడానికి అవకాశం ఉంటుందన్న ఒక ఉద్దేశంతో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టడం జరిగింది. సార్, రాజకీయంలోకి రావడానికి గల కారణాలు ఏంటి? ఎవరు ఒత్తిడి వల్ల వచ్చున్నారా, లేకపోతే మీ కోరిక మేరకు మీరు వచ్చున్నారా సార్? రాజకీయంలోని రావడం అన్నది ఒత్తిడితోనే వచ్చేటువంటి రాజకీయంలోని ఏ నాయకులు కూడా ఉండరు. సహజంగా ఏదో కోరికతోనే రాజకీయంలోని రావడం అనేది జరుగుతుంది. అయితే అవకాశాలు దొరకడం అన్నది చాలా అరుదు రాజకీయంలో. అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా దాన్ని రైట్ వేలో సద్వినియోగపరుచుకొని ప్రజలను సేవలు అందించామన్నటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా రాజకీయంలో ముందుకు రాణించగలం. అశోక్ గారి మీద గెలవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఈ మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ, ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే మేము చేసినటువంటి అభివృద్ధి కానీ, నిరంతరంగా గడిచినటువంటి 15 సంవత్సరాలుగా మేము ప్రజలకు అందిస్తున్నటువంటి సేవ కానీ, ఇవన్నీ కూడా ఈ కారణాలు చాలు. అవతల ఉన్నటువంటి ప్రత్యర్థి పైన సరైనటువంటి ధీటైన పోటీ ఇవ్వడానికి దీనికి మేము ఈ కారణాలు చాలు అని చెప్పి మేము భావిస్తున్నాం. ఉద్దానం ఫౌండేషన్ అసలు పెట్టవలసిన పరిస్థితి ఇక్కడ ఎందుకు వచ్చింది సార్? ఏదైనా ఒక సర్వీస్ చేయాలనుకున్నప్పుడు సహజంగా దానికి ఒక రాజకీయ ముద్ర లేకుండా ఉండాలి. దానికి ఎక్కడ కూడా పార్షియాలిటీ లేకుండా, బయాస్డ్గా ఉండకుండా, ఏదో ఒక పక్క కొమ్ము కాస్తున్నా ఉన్నటువంటి మాట పడకుండా ఉండాలంటే సహజంగా రాజకీయంలో ఉన్నా లేకపోయినా ఒక మంచి సేవను అందించాలంటే ఓ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారానే అది సాధ్యమవుతుంది. స్వచ్ఛంద సేవ సంస్థ పెడితే దాని ద్వారా జరిగేటువంటి సేవలు, దాని ద్వారా ఇచ్చేటువంటి సేవలు పూర్తిగా అందరికీ కూడా, రాజకీయాలకి, కుల మతాలకి అందరికీ అతీతంగా మనం ఇవ్వగలిగినటువంటి సేవలు ఉంటాయి. ఆ సేవలు మనం అందించాలంటే స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారానే సాధ్యమవుతుంది. అప్పుడే ప్రజలు కూడా దాన్ని అంగీకరిస్తారు. సేవ చేస్తూ రాజకీయాల్లోకి రావాలనుకున్నారా, లేకపోతే రాజకీయాలు చేస్తూ సేవ చేయడానికి రావాలనుకున్నారు సార్? అసలు రాజకీయంలోకి వచ్చిందే సేవ చేయడం. ఇక సేవ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చినా, రాజకీయం చేస్తూ సేవ చేసినా అల్టిమేట్గా గోల్ అది ప్రజలకు సేవ చేయడం కోసమే. అది మంచిగా సేవ చేయాలి. చేసేదేదో నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా, పూర్తి స్థాయిలో ప్రజలకి ఉపయోగపడే విధంగా మంచి సేవను అందించాలన్నది. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉద్దానం ఫౌండేషన్ సాయిరాజ్గా తెలుసా, లేదు అనుకుంటే మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్గా తెలుసు అనుకుంటున్నారు సార్? ముఖ్యంగా ఉద్దానం ఫౌండేషన్ అనేది నా భార్య ఆవిడ స్థాపించినటువంటి సంస్థ. దాని ద్వారా ఎక్కువ శాతం ఆవిడ ఇచ్చినటువంటి సేవలు ఎక్కువ ఉన్నాయి. ఒక మాజీ ఎమ్మెల్యేగా నాకున్నటువంటి గుర్తింపు, నాకున్నటువంటిది అది వేరే. గతంలో చూస్తే ఎర్రనాయుడు గారికి మీరు ఒక మంచి సన్నిహితంతో మీరు ఇద్దరు కలిసి మెలిగేవాళ్ళు. టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి మారడానికి గల ప్రధాన కారణాలు ఏమి సార్? సహజంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్, ఆయన ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఆయనతో పాటు ఒక నాయకుడిగా ఆయనతో పాటు కొనసాగడం అన్నది అది మన బాధ్యత. ఆ రకంగానే ఆ రోజు అక్కడికి వెళ్ళాం. ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందడం, ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల పట్ల మాకు చాలా రకమైనటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు రావటం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేయనిచ్చి మళ్ళీ పైకి లాగటం, ఇవన్నీ అనేక రకాలైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాలు చోటు చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ కొనసాగడం జరుగుతుంది. ఇచ్చాపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ గారికి, అదేవిధంగా అపోజిషన్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ గారికి మంచి సన్నిహితం ఉంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? మీరు చెప్పేది ఇది ఎలా ఉందంటే, రాజశేఖర్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి సన్నిహితం ఉందని అనుకుంటారు అందరూ. అలాగా రాజకీయంలో ఉన్నప్పుడు, రాజకీయంలోని ఒకటే ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఉన్నప్పుడు సహజంగా సన్నిహితం ఉందని చెప్పి సహజంగా ప్రతి ఒక్కరు కూడా మాటల్లోనే అది అనుకోవడం సహజం. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇటువంటివి ప్రతి దగ్గర కూడా ఉంటాయి. కానీ రాజకీయం అన్నది సహజంగా ఎలా ఉంటుందంటే, ఒక ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో పోరు జరిగినా సరే అది పోరే. ఒకే ఇంట్లో ఎన్నో పార్టీల్లో సొంత అన్నదమ్ముల మధ్యన కూడా పోటీలు జరుగుతున్నాయి. మరి అది కూడా పోటీయే. అది కూడా ఇచ్చేటువంటి పోటీ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. అలాగా ఉన్నది ఒకటే ఎమ్మెల్యే సీటు గెలవగలిగేది. మరి ఒకటే ఎమ్మెల్యే సీటు గెలవడం ప్రత్యర్థి ఎవరైనా సరే, అది సొంత కుటుంబ సభ్యుడు అవ్వచ్చు, లేకపోతే మరొక మనిషి అవ్వచ్చు, ఎవరైనా సరే అదే రకమైనటువంటి ప్రత్యర్థికి అదే రకమైన పోటీ గట్టిగానే ఎవరైనా సరే ఇవ్వాల్సిందే, ఇస్తాం. ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు సహజంగా. ఇక అటువంటి తరుణంలో
ఎక్కడ కూడా ఏదో ఆయన ఏదో నాకు సన్నిహితుడో, నేనేదో ఆయనకి సన్నిహితుడో ఇటువంటివన్నీ సహజంగా ఇప్పుడు పోటీ మా మధ్యన ఒక గట్టి పోటీ నెలకొన్నప్పుడు, ఆ గట్టి పోటీ ఒక పక్క ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొని ఎవరో ఒకరమే గెలగలగనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక ఏ రకంగా లాజికల్‌గా ఎక్కడ కూడా అది సన్నిహిత సంబంధాలు అంటే అశోక్ గారు మీరు కలిసే ఇచ్చాపురం నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఇక స్థానిక ప్రజలు అంటున్నారు సార్. ఇది ఎంతవరకు అసలు వాస్తవం? అసలు అది అభివృద్ధి కార్యక్రమాలు ఎవరి పార్టీ రూలింగ్‌లో ఉంటే ఆళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటాం. మేము ఖచ్చితంగా గట్టిగా మేము చెప్పగలిగేది ఏంటంటే, ఆ తెలుగుదేశం హయాంలోనే తెలుగుదేశం పార్టీ రూలింగ్‌లో ఉన్నప్పుడు ఏ రోజు కూడా అశోక్ గారు మేము ఇవాళ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ వారు అశోక్ గారు చేయలేదు. చేయలేదన్నది మేము రోజు ఖండిస్తున్నాం. ఇప్పుడు పాంప్లెట్ రూపంలో కూడా వేసాం. 2600 కోట్ల రూపాయలు మేము అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని చూపెడుతున్నాం. లిఖితపూర్వకంగా ప్రతిదీ ఉంది. రికార్డెడ్‌గా ఉంది. మరి మీరు అవన్నీ కూడా మీరు చూసుకొని, అందులో మేము చేస్తున్నట్టు విమర్శలు కూడా మీరు అది గమనించుకొని మీరు వెళ్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు అభివృద్ధి చేయలేదని మేము అంటున్నాం. మీరు చేశారని మీరు అనుకుంటున్నారేమో. మా దృష్టిలో అయితే వాళ్ళు చేయలేదు, మేమే అభివృద్ధి చేశామని మేము చెప్తాం. ఇచ్చాపురం నియోజకవర్గంలో జన ఆదరణ అయితే చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఓట్ బ్యాంక్ చూస్తే 2 సార్లు కూడాను ఓటమి పాలై ఉన్నారు. దీనికి గల కారణాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? ఇప్పుడు జనాదరణ ఉండటము అది ఓట్ల రూపంలోనే మలుచుకోవడం అన్నది అది దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. మా మా పార్టీ ఇప్పుడే పార్టీ స్థాపించిన తర్వాత 2019లోనే మాకు రూలింగ్‌లోకి మాకు రావటం అనేది అవకాశం దొరికింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఈ 40 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీయే ఇక్కడ రూలింగ్‌లో ఉండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలన అనేది దాన్ని పూర్తి స్థాయిలో టేస్ట్ చూసి దాన్ని ఎంజాయ్ చేయడం అన్న అవకాశం గడిచినటువంటి 5 సంవత్సరాల్లోనే ప్రజలకు దొరికింది. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి మొత్తం సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి ప్రజలు పూర్తిగా దానికి ఆకర్షితులై దాన్ని ఇప్పుడు ఓట్ బ్యాంక్‌లోకి మలుచుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. గతంలో నా అవకాశం లేదు. ఎందుకంటే కొత్తగా పార్టీ స్థాపించాం. ఇంకా మేము రూలింగ్‌లోకి అప్పటికి రాలేదు. ఇప్పుడు మేము చేసి చూపెట్టాం. మేము నిరూపించి చూపెట్టాం. మా నాయకుడు నిరూపించి చూపెట్టాం. మా పార్టీ నిరూపించి చూపెట్టాం. ప్రజల్లో చాలా బలంగా పార్టీ ఇప్పుడు ఒక పాతుకుపోయింది. మరి ఇటువంటి సిట్యుయేషన్‌లో ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఓట్ బ్యాంకు ఇప్పుడు ప్రత్యర్థి గట్టిగా ఉంటే ఓట్ బ్యాంక్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ప్రత్యర్థి గట్టిగా ఉండాలంటే ప్రత్యర్థికి సరైనటువంటి పార్టీ కూడా తోడుండాలి. ఇవాళ ప్రత్యర్థి గట్టిగా ఉన్నారు. దానికి సరైనటువంటి పార్టీ తోడుగా ఉంది. ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి. అభివృద్ధి ఉంది. చెప్పుకోవడానికి దానికి తగినటువంటి మొత్తం స్ట్రక్చర్ ఉంది. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. మొత్తం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దానిపైన ఈసారి మాకు ఓట్ బ్యాంక్ అన్నది మా పట్లే ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. గతంలో కూడా అదే పరిస్థితిలో ఉంది. పెద్ద డిఫరెన్స్ ఎక్కువ రాలేదు. 7,000 ఓట్లు అంటే 3,500 ఓట్లు. మరి ఆ దగ్గరలో అక్కడి వరకు వచ్చామంటే ప్రజలు మా పార్టీని కూడా పూర్తి స్థాయిలో అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారనే కదా! మరి అక్కడి వరకు తీసుకొచ్చాము. అప్పుడు ఆ టిట్లీ తుఫానుకి సంబంధించినటువంటి వ్యవహారం అయితేనేమి, మరొకటైతేనేమి వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని ఏ రకంగా ప్రజల్లోని వాళ్ళ ఓట్ బ్యాంకుని సంపాదించుకోవడం ఉంది. పొలిటికల్‌గా పోల్ మేనేజ్మెంట్‌లో వాళ్ళు కొంచెం అడిషనల్ స్ట్రాటజీస్ రూలింగ్‌లో ఉండటం వలన అడ్వాంటేజ్ అయింది ఆ రోజుకి. ఇప్పుడు పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అన్ని రకాలుగా అనుకూలత ఉంది. సార్, ఇచ్చాపురం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సింపతి కోసమే విజయం గారికి ఇచ్చున్నారు. అందుకే సాయిరాజు గారు తప్పించారు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఆయన సీటు కేటాయించేటువంటి విధానంలో ఇది ఒక పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్డ్ సిస్టమాటిక్‌గా డిసిప్లిన్డ్ పార్టీ. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రకాలుగా ఈవెన్ అతను పోటీ చేసే దగ్గర కూడా అన్ని రకాల సర్వేలు చేయించుకొని అందులో ఏ రకంగా ప్రజల తాలూకు యాక్సెప్టెన్స్ ఉందో, ఏ నాయకుడి పైన యాక్సెప్టెన్స్ ఉంటే ఆ నాయకుడినే కోరుకోవాలని ఆయన ముందు నుంచి కూడా చెప్పడం అన్నది జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి కూడా ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కువ శాతం ప్రజలు ఆవిడ వైపు మొగ్గు చూపెడుతున్నారు. ఆవిడ చేసినటువంటి నిరంతర సేవలు అవ్వచ్చు, నిస్వార్థంగా నిజాయితీగా ఆవిడ ఇచ్చినటువంటి సేవలు అవ్వచ్చు, అన్ని రకాలుగా ప్రజలు ఆవిడని కోరుకుంటున్నారు. నాకంటే కొంచెం బలంగా ఆవిడని కోరుకుంటున్నారన్న విషయాన్ని అన్ని సర్వేల రూపంలో తెలుసుకొని దాని ద్వారా ఆయన ఇచ్చినటువంటి కేటాయించినటువంటి సీట్ అని చెప్పి సందర్భంగా ప్రియా విజయ గారు గెలిస్తే నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడదాం అనుకుంటున్నారు సార్? మాకు అనేక రకాలైనటువంటి ఇంకా మేము నియోజకవర్గం పట్ల ఇంకా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసినవి ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటికే మేము ప్రపోజల్స్ రూపంలో తయారు చేసి పలుమార్లు ప్రభుత్వంకి పెట్టడం జరిగింది. కానీ ఉన్నటువంటి షార్ట్ స్పాన్ 2 సంవత్సరాలు కరోనాతోనే పోతే ఉన్నటువంటి ఇంకా 2.5 సంవత్సరాల్లో ఎంతవరకు చేయగలిగామో అంతవరకు చేసాం. ఖచ్చితంగా రానున్న కాలంలో నెక్స్ట్ వచ్చేటువంటి 5 సంవత్సరాలు సమయం కానీ దొరికితే ఇంకా పెద్ద ఎత్తున అటు నియోజకవర్గానికి ఒక కోకోనట్ పార్క్ అనుకుంటున్నాము. అలాగే టూరిజం రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాము. అలాగే సాగునీటి ప్రాజెక్టులు, త్రాగునీటి ప్రాజెక్టులు, ఇక ఇతర రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే పెండింగ్‌లో ఉన్నాయో అవన్నీ కూడా ప్రపోజల్స్ అన్నీ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి. ఖచ్చితంగా అది గాని
ఒకసారి కానీ అవకాశం దొరికితే వచ్చేటువంటి 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో శాశ్వతంగా నియోజకవర్గానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ ఇబ్బంది లేకుండా దాన్ని చేయడానికి కోసమని మా యొక్క ప్రయత్నం ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు జడ్పీ చైర్పర్సన్ పదవి అనేది కట్టబెట్టున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చున్నారు. ఒక చైర్మన్ పదవి నుంచి శాసనసభ్యురాలుగా అభ్యర్థిగా ఇచ్చున్నారు. గెలిస్తే హ్యాండిల్ చేయగలరంటారా లేదంటారా? శాసనసభ్యురాలుగా హ్యాండిల్ చేయడం అన్నది నియోజకవర్గం వరకు అది హ్యాండిల్ చేస్తుంది. జిల్లా పరిషత్ హ్యాండిల్ చేయడం అనేది జిల్లా వ్యాప్తంగా హ్యాండిల్ చేస్తుంది. ఓ జిల్లా వ్యాప్తంగా సక్సెస్ఫుల్గా ఆవిడకి ఇచ్చినటువంటి టర్మ్లో 2.5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఎటువంటి చిన్న అవినీతి రిమార్క్ లేకుండా పూర్తి స్థాయిలో ప్రజలకి అన్ని రకాలైనటువంటి సేవలు అందించుకొని చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేసుకొని నడిపించినటువంటి ఆవిడ ఒక నియోజకవర్గాన్ని ఎంతకంటే బెటర్గానే ఆవిడ నడిపించగలదు. ఎడ్యుకేటెడ్, చదువుకున్నది, అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిగా, నియోజకవర్గంలోని జిల్లాలోని అందరితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఆవిడ ఖచ్చితంగా ఎందుకంటే మెరుగైనటువంటి సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇందులోనే ఎక్కడ కూడా అందులో ఇంకా రెండో థాట్ అయితే అటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. ఆవిడకి ఇచ్చినా, నాకు ఇచ్చినా, ఎవరు గెలిచినా, ఎవరు స్థానంలో ఉన్నా అల్టిమేట్గా మా గోల్ ఒకటే. కలిసే మేము సేవ చేస్తున్నాం, కలిసే సర్వీస్ అందిస్తున్నాం. అందులో ఆవిడైనా సరే, మేమైనా, ఎవరికైనా సరే అదే రకంగా ఆవిడ దొరకడం కూడా మా అదృష్టం కింద భావిస్తున్నాం. ఆవిడకి పూర్తి స్థాయిలో ఆవిడకి బ్యాక్ బోన్ కింద నిలబడవలసిన బాధ్యత ఒక భర్తగా నాకు ఖచ్చితంగా ఉంటుంది. నేనే కాదు, ఏ భర్తకైనా ఉంటుంది. అది నాకు ఇంకా ఎక్కువ ఉంటుందని నేను భావిస్తున్నాను. Hi all, please subscribe and share to Mahapress. Thank you.